శ్రీనివాస మంగాపురం ఎలా ఉందండి? శ్రీనివాస మంగాపురం అంటే చాలా బాగుంది. అది ఇంతకుముందు మహేష్ బాబు జూలై 30న వచ్చింది కదా, దాని ద్వారా ఇప్పుడు 30కి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే అశ్విన్ దత్తు కాంబినేషన్లో అగ్నిపర్వతం అదే, మళ్ళా ఇప్పుడు ఏంటంటే రాజకుమారుడు అదే, తర్వాత అన్నమయ్య కూడా అదే, అన్నమయ్య లెక్క హీట్ అవుతుందని రాఘవేంద్రరావు ప్రమోషన్ చేసిండు. సినిమా అంతా బాగుంది. ఈ మధ్యకాలంలో అంత మంచి సినిమా ఎక్కడ లేదు. చూసిన చూడాలనిపిస్తుంది, బోరు లేదు, చాలా బాగున్నది. ఒక్కొక్క డైలాగ్ కూడా సూపర్ డైలాగ్ కొడుతున్నాడు. చాలా ఇలా పెడతాడు, ఎక్కడ డోకా కూడా లేదు. ఒక్కొక్క డైలాగ్ కూడా చాలా మంచిగా వస్తున్నది. ఫైట్లే కానీ, పాటలే కానీ, యాక్షనే కానీ మొత్తము పాత హీరో కొద్ది ఎక్కువ, కొత్త చేసిండు కదా, చాలా మంచిగా అనిపిస్తున్నది. చాలా మంచి డైలాగులు కొట్టిండు. మనోడు అనిపించుకుంటాడు, అంత అనిపించుకుంటాడు, అంతకు మించి కూడా ఉంటాడు. అంత పవర్ఫుల్గా అనిపిస్తాడు. కృష్ణకు పేరు చేస్తాడు, మహేష్ బాబుకు పేరు చేస్తాడు. చాలా మోహన్ బాబు యాక్షన్ కూడా కలెక్షన్ కింగుగా చాలా బాగున్నది. ఆయన ఎన్ని సినిమాలు రికార్డింగ్ కొట్టిండు, పెద్దరాయుడు అది కూడా, అంతకు మించి ఆయన పాత పవర్ఫుల్గా ఉన్నది. ఫేస్ కూడా మహేష్ బాబు లాగా ఉందంటున్నా, చాలా బాగుంది. లుక్ చాలా వైట్ ఉన్నాడు, చాలా బాగుంది. చూసిన కొద్ది చూడాలనిపిస్తాడు. ఒక డైలాగ్ కొడతాడు అందులో. ఏం డైలాగ్ అంటే, శ్రమ చేసుడు మొదలు పెట్టావా, పేదవాళ్ళు నడిచిన నేలను సాఫ్ చేస్తే చేసిన పాపం చెల్లిపోతుంది, పై జన్మకు పుణ్యం మిగిలిపోతుంది. ఇంతవరకు నా మీద ఎవరు చెయ్యలేరు, నేను ఎప్పుడు పోలీసులతో చెయ్యి కలపలేను, నాతో తలపడడానికి నా వృత్తే అడ్డమైతే కమాన్ అని ఒక్కొక్క డైలాగ్ చాలా బాగా కొట్టిండు. మళ్ళీ ఇంకో డైలాగ్ కూడా పెద్దది, ఇంత పెద్దగా లేదు అది. ఆరోగ్యాన్ని కొనుగోలు చేయడానికి, వైద్యాన్ని అమ్ముకోవడానికి అలవాటు పడ్డ ఈ సమాజంలో కళ్ళు తెరవడానికి నిరంతరం కృషి చేస్తుంది ఈ ప్రజా వైద్యశాల. ఈ తాజ్మహల్ కట్టిన రాలెత్తిన కూలీలు ఎవరు అంటే, ఈ తాజ్మహల్ ప్రజాశాలను అంకితం చేస్తున్నాను. పల్లెటూరులో పుట్టి పట్టణంలో చదివి పల్లెసీమలు అడుగు పెట్టాలంటే ఎంకాడు చేస్తున్న ఈ రోజుల్లో ఈ డాక్టర్లంతా ఉచిత వైద్యం చేస్తున్నారని సంతోషిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను అని ఒక్కొక్క డైలాగ్. ఘట్టంనేని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని ఉన్నారు, ఎగిరేసిర్రు, అంత బాగుంది. అడుగు పెడితే చాలు ఫుల్ వైభోగమే. సినిమా అంత బాగుంది, అంత బాగా వచ్చింది, ఎక్కడ డోకలేదు. ఆడియన్స్ మొత్తం టోటల్ ఆడియన్స్, అందరు సినిమా హీరోల ఆడియన్స్ మొత్తం వచ్చి చూడదగ్గ సినిమా.